హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? మీరు బాగుండాలని కోరుకుంటా ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం కొన్ని పచ్చిమిర్చి మొక్కల్ని నాటబోతున్నాం అనమాట. అది ఏ రీతిలో నాటబోతున్నాను, మీకు ఎటువంటి కంటైనర్లు తీసుకున్నాను, తర్వాత సాయిల్ మిక్సింగ్ అని చెప్పేసి దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఈరోజు వీడియోలో మనము మన గార్డెన్లో పచ్చిమిర్చి మొక్కల్ని నాటబోతున్నాం ఫ్రెండ్స్. ఇది గార్డెనింగ్ కొత్తగా స్టార్ట్ చేసే వరకు చాలా ఉపయోగపడుతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో కంటెంట్ ఉందంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ముందుగా మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నది ఇక్కడ మనకి ఇక్కడ ఇది వచ్చి మా పూర్వం 10 years 15 years బ్యాక్ మా ఇంట్లో పశువులు ఉండేదన్నమాట. ఈ పశువులు ఉంటే పశువులని వాటర్ తాగడానికి, అదేవిధంగా మనం భీమ్ కడిగిన నీళ్ళు దానికి కుడితి అంటారు కదా, కుడితి అది అందులో పోసి మేము పశువుల్ని అందులో వాటర్ తాగేదానికి వదిలేవాళ్ళము. ఇది ఎలాగో ఖాళీగా ఉందని చెప్పేసి నేను దీంట్లో మన దగ్గర ఉన్నటువంటి కిచెన్ వేస్ట్, మనం బయట పశువులు వెళ్ళేటప్పుడు పేడ పెట్టింటాయి కదా, ఆ పేడను అందులో వేసి ఓ లేయర్ మెత్తల్లో కిచెన్ వేస్ట్, అదేవిధంగా కొన్ని మనకి శనక్కాయ తుప్పులు మొత్తం అన్నీ వేసేసి మట్టి కప్పేసాను అనమాట. అది 2 years అవుతుంది, చాలా రోజుంటే ఇక్కడ ఉండిపోయింది. ఈరోజు అయితే మనము మన ఇంటికి వాల్పట్టి పౌడర్ అంటారు కదా, సంచుల్ని అవి పట్టికి వాడి సంచులు, ఇటువంటి సంచులు మేము పడేయకోకుండా వాటిని మన గార్డెన్లో నేను ఉపయోగించుకున్నాను అనమాట. ఈ మట్టి అంతా అక్కడే కుండీ లోపలే తొట్టులోనే కలుపుకొనేసి ఈ పట్టి బ్యాగుల్ని నింపుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ఇటువంటి మంచి చిన్న చిన్న ఐడియాస్తో కూడా మనం జీరో కాస్ట్తో కూడా ఈ విధంగా ఇటువంటి గార్డెనింగ్ అనేది మొక్కలని అందులో నాటుకునేసి గార్డెనింగ్ స్టార్ట్ చేయొచ్చండి. మనకి కంటైనర్లు కావాలనేదే అవసరం లేదు. కావున ఇప్పుడైతే మీకు చూశారు కదా, ఇన్ని గ్రో బ్యాగులు 4-5 ఉన్నాయి, మొత్తం అన్ని టోటల్గా 6 అనమాట. 6 ఉన్నాయి. 6లోనూ ఈరోజు కొన్ని పచ్చిమిర్చి మొక్కల్ని నాటేద్దాం. తర్వాత అయితే ఇప్పుడు పచ్చిమిర్చి విషయానికి వద్దాము. ఈ పచ్చిమిర్చి మనము ఇక్కడ కనిపిస్తున్నటువంటి పచ్చిమిర్చి నేను వీటిని మన గార్డెన్లో వేసినట్టు కదండి. మా పెద్దమ్మ, మా పెద్దయ్య వాళ్ళ భార్య ఇంటి ముందు కొన్ని పచ్చిమిర్చి అంటే ఎండుమిరపకాయ సీడ్స్ వేసిందనమాట, చిన్న కుండీలో. అది వేసి అలాగే వదిలేసింది. అది కొన్ని రోజులకి ఇప్పుడు జర్మినేషన్ అయ్యి ఇన్ని పెద్ద మొక్కలు అయ్యాయి అనమాట. నేను అడిగాను, తీసుకెళ్ళి నేను గార్డెన్లో నాటుకుంటుంటే తీసుకెళ్ళు అని చెప్పింది అనమాట. 1-2 మొక్కలు అక్కడ ఉంచేసి ఈ పచ్చిమిర్చి మొక్కల్ని తెచ్చుకొని ఇప్పుడు మన గార్డెన్లో నాటబోతున్నాను. ఓకే, ఇప్పుడైతే ఇప్పుడు మనం ఈ మన పట్టి బ్యాగుల్లోనే సాయిల్ మిక్స్ అని నింపుకొనేసి ఇప్పుడు వీటిని నాటేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఇటువంటి చిన్న ఐడియాస్తో కూడా మనం ఈ జీరో కాస్ట్తోనే మనం గార్డెనింగ్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇది సిమెంట్ బస్తా అనమాట, సిమెంట్ బస్తా. ఇది రైస్ బస్తా. తర్వాత ఇది వాల్ పట్టి అనమాట. ఇందులో అయితే ఇప్పుడు ఈ పచ్చిమిర్చి చూడండి, ఇప్పుడు వీటిని 2 కూడా నాటుకోవచ్చండి, చాలా హెల్తీగా వస్తాయి అనమాట సంచుల్లో. మనకి ఇది క్రాప్ అయిపోయే లోపల మనకి ఇది కూడా మనకి 6 months వరకు మనకి మన్నిక అనేది ఉంటుంది. నేనైతే 2 మొక్కలు నాటుకుంటాను. ఒకటి ప్రతి సంచిలోనూ 2 అనేది నాటుతానండి. ఓకే, ఇలా కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. తర్వాత ఇందులో కూడా ఇది 2 years నుండి అలాగే ఉండిపోయింది మట్టి. అది ఇంకా కొద్దిగా ఉందండి అందులోనూ. దాన్ని తర్వాత ఎప్పుడన్నా వేరే మొక్కలు నాటుకున్నప్పుడు దాన్ని ఖాళీ చేస్తాను. ఇక్కడ ఇది కూడా, ఇందులో కూడా 2 ఈ సంచులు కొద్దిగా బిగ్ సైజులో ఉన్నాయి, మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి. కావున మీరు జీరో కాస్ట్తోనే మీరు ఈజీగా ఇటువంటి గ్రో బ్యాగ్స్లో కూడా, ఇటువంటి సంచుల్లో కూడా మనము మొక్కలను పెంచుకోవచ్చండి. ప్రతి సంచిలోనూ 2 మొక్కలు నాటుకుంటున్నాను. ఇందులో అయితే ఒకటే అండి. తర్వాత ఇది ఎలాగో ఖాళీగా ఉంది, కొన్ని వంగ మొక్కలు ఉన్నాయి, ఇందులో నాటేస్తాను. ఇటు పక్కన వంగ మొక్క ఒకటి నాటుతున్నాను.
ఆల్రెడీ తేమగానే ఉందండి ఇది మట్టి. తర్వాత ఇందులో అయితే 2 జాయింట్ చేసి 2 ఒక చోట నాటుతాను. ఎందుకంటే ఇది చాలా డల్లుగా ఉండదు మొక్కలు. ఇంకా ఒకటి ఉంది, ఇది కూడా ఉంది. ఇది కూడా ఇక్కడ సైడ్న నాటేస్తానండి. ఇప్పుడైతే మనం ఇలా చూడండి, ప్రతి సంచిలోనూ 2 మొక్కలు అనేది నాటాను. చాలా హెల్తీగా ఉన్నాయి. ఇలా మనం కంటైనర్ లేకుండా కూడా ఇలా కూడా చేసుకోవచ్చండి జీరో కాస్ట్ గార్డెనింగ్తో. ఇప్పుడైతే దీనికి జస్ట్ లైట్గా వాటరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగా, చాలా ఇవ్వకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో మట్టి అనేది కొద్దిగా తడిగానే ఉంది. నేను సాయంత్రం పూట మాత్రమే వీటిని నాటుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు కూడా అంతేనండి, పొద్దున్నే మాత్రం నాటుకోవద్దండి, సాయంత్రం పూటే నాటుకోవాలి. ఎందుకంటే మనం సాయంత్రం పూట నాటుకుంటే మొక్కలు అనేది కొద్దిగా డిస్టర్బ్కి లోన్ అవుతాయి అనమాట. పొద్దున్నే నాటుకుంటే, సాయంత్రం నాటుకుంటే ఏమవుతుందంటే మనం మార్నింగ్ కల్లా ఇది నైట్ అంతా అది తేరుకొనేసి యథాస్థితికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున మీరు ఏ మొక్క నాటాలన్నా కూడా మీరు ప్రతి వీడియోలోనూ చెప్తూ ఉంటాను, మీరు సాయంత్రమే నాటుకోండి ఫ్రెండ్స్. ఓకే, అంతేనండి. ఇప్పుడైతే మన గార్డెన్లో చూడండి, జీరో కాస్ట్తోనే మనం ఈ విధంగా చిన్న ఐడియాస్తో కూడా ఇటువంటి టిప్స్ మనం పాటించినట్లయితే గార్డెనింగ్ ఈజీగా మనం గ్రో చేసుకోవచ్చు అనమాట. చూశారు కదా ఫ్రెండ్స్, మనం ఏది ఖర్చు లేకుండా కూడా మనము ఈ పచ్చిమిర్చి కూడా మనం మన ఇంట్లో దొరికేటువంటి ఎండుమిర్చి విత్తనాలు ఉంటాయి కదా, అందులో వాటిని వేసుకొని అవి కొద్దిగా ఒక 1/2 ఇంచ్ వరకు 6 ఇంచెస్ వరకు అయిన తర్వాత మనం ఇటువంటి చిన్న ఐడియాస్తోనే ఖర్చు లేకుండా కంటైనర్లో ఉపయోగించుకోకుండా, మనం గ్రో బ్యాగ్స్ ఉపయోగించుకోకుండా, మనం ఇటువంటి సిమెంట్ బస్తాల్లోను, రైస్ బస్తాల్లోను, అదేవిధంగా వాళ్ళు పట్టి మనం అంటే మన ఇంటికి వాడి పడేస్తున్నటువంటి చాలామంది పడేస్తుంటారు, పడేయకూడదండి. వాటిలో కూడా నేను మొక్కల్ని ఇప్పుడు నాటుకున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా మనం ఫస్ట్ గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మనం ఇటువంటి చిన్న పట్టి సంచుల్లో కూడా నేను గార్డెన్ మొక్కలు నాటుకొని చాలా హెల్తీగా వస్తాయన్నమాట. మన కంటైనర్లో పెట్టే మొక్కలకి ఇటు సంచుల్లో పెట్టుకునేటువంటి మొక్కలు చాలా యాక్టివ్గా ఉంటాయి. దానికి మొక్కలకి ఎయిర్ అనేది వేరుకి సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. కావున మీరు ఇట్లా సాధ్యమైనంత వరకు మన గార్డెన్కి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. మనం ఇటువంటి మంచి ఐడియాస్తోనే నేను ఈరోజు ఇలా గార్డెనింగ్ అనేది కొన్ని పచ్చిమిర్చి మొక్కలని నాటడం జరిగింది. ఈ వీడియోలో కంటెంట్ ఉందంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.